సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 7 రోడ్లను అంటే దాదాపు 1/2 కిలోమీటర్ వరకు సీసీ రోడ్డు నిర్మించడానికి బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారంతో మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు శ్రీరామనగర్ నందు జరుపుకోవడం జరిగినది. ఇందుకు ముఖ్యంగా తమరంతా కర్నూలు పట్టణ ప్రజలంతా కలలు కన్న విధంగానే కర్నూలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అయినటువంటి ఎమ్మెల్యే నుంచి గెలిచి మళ్ళా మంత్రిత్వ శాఖను తీసుకొని కర్నూలు పార్లమెంట్ నుంచి బస్తిపాటి నారాయణ నేను ఇద్దరం కలిసి బ్రహ్మాండం కర్నూలు అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా తొలి కార్యక్రమం ఈ రోజు నభూతో నభవిష్యత్ అన్న విధంగా ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఇక్కడ. కాబట్టి నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలైతేనేమి, కర్నూలు పట్టణ ప్రజలకైతేనేమి రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా ఈ విధంగా శంకుస్థాపనలు అభివృద్ధికి వైపుగా అడుగులు వేసే విధంగా నాంది పలుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేగాక తమరంతా మీరు బాగా అబ్జర్వ్ చేశారు, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల అయితే కూడా ఒక శంకుస్థాపన జరగలేదు సీసీ రోడ్డు విషయంలో. కాబట్టి నేను చెప్పేది ఏమంటే కర్నూలు పట్టణంగా దశ దిశల అభివృద్ధి పరచడానికి పారిశ్రామికతనేమి, మౌలిక వస్తువుల పరంగా అయితేనేమి ప్రతి రంగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పరచుకుని తెలుగుదేశం పార్టీతోనే ఈ అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ శ్రీరామ్ నగర్ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక అఫీషియల్ ఇనాగ్రేషన్ కి రావడం అంటే ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి ఈ రోజు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ నేను డోర్ టు డోర్ పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ రోడ్లు కాల్వాలు చాలా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టార్ట్ విత్ 7 లైన్లలో సీసీ రోడ్లు రాబోతున్నాయి. తర్వాత కాల్వాల్ది దగ్గర అది ఒక 25-30 lakhs ది, అది కూడా ఈ 2 డెవలప్మెంట్స్ మన శ్రీరామ్ నగర్ లో జరగబోతా ఉంది. ఇది కాక ఇంకొక వార్డ్ లో వచ్చి కమ్యూనిటీ హాల్ అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఫౌండేషన్ స్టోన్ ఈరోజు. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఏవైతే లాస్ట్ 10 ఏళ్ల నుంచి విన్నాము, చూసినాము, తెలుసుకున్నాము, ఇవన్నీ కూడా సిస్టమాటిక్ గా ప్లాన్డ్ గా కంప్లీట్ చేసే దిశలోనే ఉంటాము. ఒకటి కాంట్రాక్టర్లకు అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈడ కమిషన్లు తీసుకునేది ఏమి ఉండదు కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా క్వాలిటీ వర్క్ చేసి మా ప్రజలకి నీట్గా ఇస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. క్వాలిటీలో ఎక్కడైనా కాంప్రమైజ్ అయితే మాత్రం మంచి పద్ధతి ఉండదు కాబట్టి మీ అందరితో నేను ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది. సో కాంట్రాక్టర్లకు అందరికీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, క్వాలిటీ వర్క్ అనేది మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో కర్నూలులో చాలా ఉన్నాయి. ఆల్రెడీ మా వార్డ్ ఇన్ఛార్జెస్కి, బూత్ ఇన్ఛార్జెస్కి, కార్పొరేటర్లకు కూడా చెప్పడం జరిగింది. అవి కూడా స్టెప్ బై స్టెప్ అవి కూడా ఫౌండేషన్ స్టోన్ చేసి తొందరలో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.